బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీ. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఘనత టీఎంసీది. అయితే ఈసారి బెంగాల్లో పరిస్థితులు మారిపోయాయి. మమతా బెనర్జీ మాటలకు విశ్వసనీయత లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. సర్ ప్రక్రియ అమలుపై ఆమె ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం మానేశారంటున్నారు. ఇదిలా ఉంటే ఈసారి బెంగాల్లో గాలి కమలం పార్టీకి అనుకూలంగా వీస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికలకు సంబంధించి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఇందుకు కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు యావత్ భారతదేశం దృష్టి పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై పడింది. జనతా పార్టీ అయితే బెంగాల్ ఎన్నికల విషయంలో చాలా క్లారిటీతో ఉంది. ఎలాగైనా ఈసారి బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అయితే బెంగాల్ ఓటర్లు కూడా మమతా బెనర్జీ గత 15 సంవత్సరాల పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ అసంతృప్తి అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఒక రాష్ట్రానికి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఇంత సుదీర్ఘ కాలంలో బెంగాల్ను అనేక విధాలుగా ఆమె అభివృద్ధి చేసి ఉండవచ్చు. అయితే అలా జరగలేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మమతా బెనర్జీ సద్వినియోగం చేసుకోలేకపోయారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. రాజకీయ విభేదాల సంగతి ఎలాగున్నా సహజంగా ముఖ్యమంత్రులు ఎవరైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటారు. 1కి 4 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాలకు అవసరమైన నిధులు విడుదల చేయించుకుంటారు. రాజకీయాలు రాజకీయాలే, అభివృద్ధి అభివృద్ధే అనే చందాన వ్యవహరిస్తుంటారు. అయితే మమతా బెనర్జీ దగ్గర ఈ ధోరణి ఎక్కడా కనపడదు. వరుసగా 3 టర్మ్లు అధికారంలో ఉండడంతో మమతా బెనర్జీలో అహంకారం పెరిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై కూడా అవాకులు చెవాకులు పేలడానికి ఆమె వెనకాడ్డం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా ఎన్నికల సంఘంపై ఆమె చేసిన ఆరోపణలు చివరకు ఆమె పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను పడగొట్టాలని భారతీయ జనతా పార్టీ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలంటే చిన్న విషయం కాదు. విమర్శల సంగతి ఎలాగున్నా బెంగాల్లో ప్రతి మారుమూల గ్రామంలోనూ తృణమూల్ కాంగ్రెస్ కు పటిష్టమైన యంత్రాంగం ఉంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల అండ ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో కమలం పార్టీ రంగంలోకి దిగింది. బెంగాల్లో చొరబాటుదారుల సమస్య చాలా కాలంగా ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇక్కడో మెలిక ఉంది. వాస్తవానికి చొరబాటుదారులకు వెనక నుంచి ప్రోత్సాహం ఇస్తోంది ఎవరో కాదు, ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే. చొరబాటుదారులకు మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోందని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పదే పదే ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుని భూమిపుత్రులైన బెంగాల్ వాసులకు మమతా బెనర్జీ అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో చొరబాటుదారుల విషయంలో బెంగాల్ ప్రజల ముందు మమతా బెనర్జీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేసింది కమలం పార్టీ. అయితే ఈ ప్రయత్నాల్లో కమలనాథులు చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు బెంగాల్ వాసులు ఆలోచనలో పడ్డారు. చొరబాటుదారుల కారణంగా గత 15 సంవత్సరాలుగా తాము ఎంతగా నష్టపోయామో బెంగాల్ వాసులు లెక్కలు వేసుకుంటున్నారు. సర్ ప్రక్రియ అమలు కొంతకాలంగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఓటరు జాబితాలో దొంగ పేర్లను తొలగించడం సర్ ప్రక్రియ అమలు ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాదు అనేక చోట్ల చనిపోయిన వారి పేర్లు కూడా ఇప్పటికీ ఓటరు జాబితాలో ఉన్నాయి. దీంతో దొంగ ఓట్లకు మార్గం సుగమమయ్యేది. ఈ అన్ని అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. ఇది స్థూలంగా సర్ ప్రక్రియ అమలు కథ. అయితే కొన్ని నెలలుగా సర్ ప్రక్రియ అమలుపై మమతా బెనర్జీ కొన్ని నెలలుగా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సర్ ప్రక్రియ అమలు కారణంగా తప్పుడు పేర్లతో ఓటరు జాబితాలో పేర్లు నమోదైన విషయాన్ని ఎన్నికల సంఘం అనేకసార్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన అన్ని ఆరోపణలకు వివరంగా ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఎన్నికల సంఘంపై విషం చిమ్మటం మమతా బెనర్జీ మానుకోలేదు.
దీంతో రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ అవాకులు చెవాకులు పేలడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు చివరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్లుగా మారాయి. ఇలా ఉంటే డబుల్ ఇంజిన్ నినాదాన్ని కూడా కమలం పార్టీ పదే పదే తెరమీదకు తీసుకొచ్చింది. బెంగాల్లో బీజేపీ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అనేకసార్లు వెల్లడించారు. అంతేకాదు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం కారణంగానే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రగతి పథాన దూసుకుపోయాయని ప్రధాని మోదీ వెల్లడించారు. వీటన్నిటితో పాటు శాంతి భద్రతల సమస్యను కూడా బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా బెంగాల్లో శాంతి భద్రతల సమస్య ఉందన్నారు. దీంతో బెంగాల్లో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అంతిమంగా బెంగాల్లో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఏదేమైనా బెంగాల్లో జెండా ఎగరేయడానికి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.